మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. ఇక రైతులకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో ఏదైతే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా విజయవంతం కాలేదు. మరి ఈ విషయాల గురించి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా చూస్తే మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మరి అలాంటప్పుడు సభలో ముఖ్యమంత్రి ఏ విషయాలు చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2 లక్షల లోపు రుణమాఫీ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు. బహుశా భవిష్యత్తులో కూడా ఎవరైనా చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇలా రైతులకు సంబంధించి 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడొక్కడ కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంతమంది రైతులకు రాలేదు తప్ప రైతులు పూర్తి సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పంట నుంచే మేము ప్రారంభించినాం. ఇంకా రైతులకు సంబంధించి అన్నీ కూడా ఇప్పుడు రైతు భరోసా కూడా త్వరలో అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి నిన్న ప్రకటించారు. ప్రతిపక్షాలు చేస్తున్నాయన్నీ డ్రామాలు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి ఈ విషయం నిజమే అయితే అటు లగచర్లలో జరిగినటువంటి ఇష్యూపై భూములను తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం మరి ఎందుకు వెనక్కి అడిగేసింది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారం కోల్పోయిందన్న ఫ్రస్ట్రేషన్ తోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అనేక కుట్రలు చేస్తుంది. ఇలా లగచర్ల సంఘటన కావచ్చు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సంఘటన లాంటి ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకు అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఓర్చుకోలేక ఇక భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రామనే ఒక ఫ్రస్ట్రేషన్ పోయి ఈ బీఆర్ఎస్ పార్టీ అనేక కుట్రలకు తెరదిస్తుంది. అయినా కూడా తెలంగాణ ప్రజలు దీన్ని ఎవరు నమ్మట్లేదు, ఎవరు సీరియస్ తీసుకుంటలేరు. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఏమి చేయలేకపోయినారు. ఏం చేయలేకనే వాళ్ళు గతంలో ప్రతిపక్ష హోదాకి ఇచ్చారు. వాళ్ళు 4-5 నెలలు నిజంగా ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించినటువంటి పార్లమెంట్లో కనీసం 1-2 సీట్లను వచ్చేది. ఆ 1-2 సీట్లు కూడా రాకుండా పార్లమెంట్లో 0 అంటే 0 సీట్లను పరిమితం చేశారంటే ఇలా ప్రజల్లో వాళ్ళకు ప్రజల బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు ఏ విధంగా ఎంత నమ్మకం ఉందో అర్థమైపోయిందండి. ఇప్పుడు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తుంది. అయినా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు. శాఖకు సంబంధించినటువంటి కనీస వసతులు కూడా ఏర్పాటు చేసే అధికారులు కూడా లేరు. దాంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. మరి దీన్ని ఏమంటారు? 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను తన ఆధీనంలో ఉంచుకుంటూ ఇలా విద్యాశాఖను పూర్తిగా తన కనుసైన్యాలతోటి పర్యవేక్షిస్తూ విద్యాశాఖను బలోపేతం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, అమ్మ ఆదర్శ పాఠశాలలు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా విద్యాశాఖను స్వయంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 11,000 మందిని డిఎస్సి ద్వారా మేము రిక్రూట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి కూడా అన్నీ కూడా డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయబోతున్నాం. ఇలా విద్యా వ్యవస్థను భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ విద్యా వ్యవస్థను భవిష్యత్తులో ఉంచబోతున్నాం మేము. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి కొన్ని యూనివర్సిటీలని ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రికగ్నైజేషన్ చేయనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఉదాహరణకు చూస్తే ఈరోజు కోటిలో చాకలి ఐలమ్మ వీరనారి యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సరైన గుర్తింపు లేదు. ఆ కాలేజ్ పేరుతో వచ్చినటువంటి సర్టిఫికెట్లను తీసుకొని మేము పై చదువులకు వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీని మీద ఏమంటారు? ఇప్పుడు గతంలో 2021-22 సంవత్సరంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహిళా యూనివర్సిటీని ప్రకటిస్తున్నాం, తక్షణమే 100 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పి 100 రూపాయలు కూడా ఆ యూనివర్సిటీకి కేటాయించలేడు. ఆ యూనివర్సిటీకి హోదా కూడా గత ప్రభుత్వం తీసుకురాలేదు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టి పూర్తి స్థాయి యూనివర్సిటీ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో దానికి యూనివర్సిటీ హోదా తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు గ్రౌండ్లో మాత్రం అక్కడ రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలామంది వృద్ధులు కావచ్చు, ఎందుకంటే 4,000 పెన్షన్ అన్నారు, మహిళలకు 2,500 అన్నారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇవి ఏ ఒక్కటి కూడా ఇక ఒక మహిళలు అంటే పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు, అదేవిధంగా తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి అమలు కాని సిచ్యువేషన్ ఉంది. ఒక 4,000 పెన్షన్ లేదు, ఎందుకంటే పక్కా ఇల్లు అసలే లేదు. ఇప్పుడు హైడ్రాకి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే అక్కడ పునరావాసం చేసినటువంటి ప్రజలకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు కావచ్చు? ఇప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం ఏర్పడ్డది. అట్లాంటి మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రాన్ని 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా
దివాలా తీయించండు కేసీఆర్. ఇలా అట్లాంటి దివాలా తీసిన రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా ఇలా గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తూనే దానికి అదనంగా మేము ఎన్నికల్లో ఇచ్చినట్టు మహిళలందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇలా 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇలా సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తుంటే ఇలా ప్రతిపక్షాలు ఓర్చుకోలేక ఇలా నిజంగా ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నప్పటికీ కూడా ఇవన్నీ చేస్తున్నాం. ముందుగా మేము గతంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని రానున్న 4 సంవత్సరాలలో హామీ నెరవేర్చి మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం. ఇప్పుడు కొంతమంది రైతులకు సన్న రకం వడ్లకు ఇచ్చేటువంటి 500 బోనసే మాకు నయం అని కొంతమంది రైతులు మాకు దాన్ని అమ్మడంతో దాదాపు ఒక్కొక్క రైతుకు 10 నుంచి 15 వేలు మాకు వస్తుంది, మాకు రైతు బీమా కన్నా ఇదే బెటరు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. రైతు బీమా కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, ఇవి పక్కన పెడితే 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారని చాలామంది రైతులు అడుగుతున్నారు. దానికి మీరు ఏమంటారు? ఇప్పటికి 1.5 lakh 2 lakhs లోపు రుణమాఫీ అందరికి జరిగింది. టెక్నికల్గా కొన్ని బ్యాంకులలో అక్కడ ఇష్యూస్ ఉన్న వాటికే జరగలేదు. అది కూడా ఈ విజయోత్సవం లోపల వాటిని పూర్తి చేస్తాం. రైతు భరోసా కూడా సంక్రాంతి లోపల ఇస్తాం. మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి ఎన్ని సభలు నిర్వహించబోతున్నారు రైతులకు సంబంధించి? ఎందుకంటే 3 రోజుల కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఆ 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? వీలైనన్ని ఎక్కువ సభలు చేసి ప్రభుత్వం యొక్క విజయాల్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఇలా మన వేములవాడ కానీ, ఇవాళ మహబూబ్నగర్ కానీ, రేపు 4th నాడు పెద్దపల్లి కానీ ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సభలు చేసి ఈ సంవత్సర కాలంలో మాకు మధ్యలో ఒక 3-4 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడున్నప్పటికీ కూడా మాకున్నది 7-8 నెలల మాసాల్లో కూడా మేము సాధించిన విజయాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా వివరించబోతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ డిసెంబర్ 1 నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు లేవనెత్తుతాం, ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ మాత్రం అమలు చేశారు, మిగతావి అమలు చేయలేదు, ఈ విషయాలపైన కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం లేవనెత్తుతామని అంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పారు? వాళ్ళు బీజేపీ వాళ్ళు కనీసం సిగ్గుపడాలి. 19 రాష్ట్రాల్లో ఈ దేశంలో బీజేపీ దాని మిత్రపక్షం ఎన్డీఏ వీళ్ళ అధికారంలో ఉంది. వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రంలో దమ్ముంటే చేసి చూపించి నిరసన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పారు? ఇలా ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఇది ప్రజల ప్రభుత్వం. ఇది గడీల ప్రభుత్వాన్ని గద్దె దించి ఇది ప్రజాప్రభుత్వాన్ని మీరు అందరూ నేర్చుకున్నారు. మీ ఆశలు మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100% రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది.